హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. సూపర్గా ఉందండి, సేమ్ హోటల్లో దమ్కా బిర్యానీ ఎలా ఉంటుందో. హాయ్, అందరు బాగున్నారా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను చేయబోయే న్యూ ఇయర్ స్పెషల్ ఐటమ్ అంటే వెజిటేరియన్ వాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ పనసకాయ దమ్ బిర్యానీ. వెళదామా ప్రిపరేషన్లోకి. ఇప్పుడు ఇంట్లోనే చిన్న పనసకాయ తెచ్చుకొని మేమే కట్ చేసుకునే వాళ్ళమండి. ఈసారి మా సన్ ఫ్రెండ్తో వెళ్ళి వస్తూ దారిలో అక్కడ కట్ చేస్తున్నారంట. చూసి సడన్గా తినాలనిపించి నాకు చెప్పకుండా తీసుకొచ్చేసాడు. ఆ కటింగ్ అతను లేతగా ఉంది, అక్కర్లేదని ఇవి తీయలేదంట. కానీ ఇవి కట్ చేస్తేనే చాలా బాగుంటుందండి. ఆ పీస్ ఉండకూడదు. తీయమంటే అతను తీయలేదట, లేతకాయ అక్కర్లేదులే అని. ఇవి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇవన్నీ అదే ఆయిల్ పెట్టి చేతికి కొబ్బరి నూనె ఆముదమన్న పుసుకొని కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి. చేతులకి ఆయిల్ పూసుకొని అప్లై చేసుకొని ఇది కట్ చేసుకోవాలండి. కానీ సాల్ట్ వాటర్లోనే నానబెట్టుకోవాలి, లేకపోతే ఇది కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. కలర్ చేంజ్ కాకుండా ఉండటానికి సాల్ట్ వాటర్లో ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాక ఒక 60% బాయిల్ చేసుకోవాలండి. ఇవి బాయిల్ అవుతున్నాయండి. 60-70% ఉతికాక అప్పుడు తీయాలండి. జస్ట్ అవుతున్నాయి, ఇప్పుడే పెట్టాం కదా. ఇంకా నెక్స్ట్ బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలండి ఒక అరగంట ముందు. ఇవి ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతి రైసే మేము వాడతాము. ఎందుకంటే ఇవి చాలా బాగుంటుంది. 2 years ఓల్డ్ అండి. కాస్ట్లీ అయినా 2 years ఓల్డ్. ఇవి గింజ నైస్గా పొడవుగా ఉండాల్సిన బాస్మతి రైస్ కన్నా కానీ ఎక్స్ట్రా పొడవు ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది రైస్, అన్నం ఇది. అందుకే మేము ఎక్కువ ఇదే లైక్ చేస్తాము, ఇదే యూజ్ చేస్తాము. ఆల్రెడీ అర్ధగంట ముందు కడిగి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఏం చేసుకోవాలో చెప్తాను. ఇంకా దమ్ బిర్యానీకి కావాల్సింది ఈ మరాఠీ మొగ్గ, యాలకులు 5, లవంగాలు ఒక 5, రాజి పువ్వు, దాల్చిన చెక్క, అనిసే సాజీరా అండి. ఇది బిర్యానీ ఆకు. ఇవి కంపల్సరీ ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ విడిగా తీసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కలిపి పౌడర్ చేస్తేనే గరం మసాలా పొడి అంటారండి. ఇప్పుడు గరం మసాలా పొడి చేస్తున్నాను. గరం మసాలా పొడి ఇదేనండి. దీంట్లో ఎక్స్ట్రా మిరియాలు ఒక్కటే యాడ్ చేస్తాము. ఇంకా మొత్తం ఇవేనండి అన్నీ. సేమ్ ఈ థింగ్స్ అన్నీ ఉండాలి. మిరియాలు ఒకటి, ఒక 5 మిరియాలు. ఇది ఒక 1/2 స్పూన్ చాలండి గరం మసాలా పొడి యాడ్ చేసుకోవడం. ఇది జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇవన్నీ నేనే ఇంట్లో చేసుకుంటాను అండి. ఇవి రెడీమేడ్ ఏమి కొనను నేను, అన్నీ హోమ్ మేడ్ ఇంట్లోనే. ఇది కూడా గరం మసాలా మనమే చేసుకోవచ్చు, బయటవి మంచివి కాదు కదా. ఇంకా ఇది ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇది పుదీనా, ఇది కారం, ఇది కుంకుమ పువ్వు అండి, సాఫ్రా. ఇది ఒక అరగంట ముందు వేడి నీళ్ళు వేసి నానబెట్టేస్తే నానిపోద్దండి. ఇంపార్టెంట్ అల్లం పేస్ట్ కూడా అండి. రెడీగా అల్లం పేస్ట్ లేదండి, అందుకని అల్లం పేస్ట్ తయారు చేస్తున్నాను. తయారు చేసే విధానం ఇది. ఏజ్డ్ వాళ్ళందరూ బాగా ఎక్స్పర్ట్స్, వాళ్ళందరికీ వంటలు వచ్చిన వాళ్ళకి కోసం కాదండి ఈ వీడియో. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, బ్యాచిలర్స్కి, ఇంకా వంటలు రాని వాళ్ళకి, ఎంగేజ్ వాళ్ళకండి. ఈ అల్లం ఎంత అయితే అంతే క్వాంటిటీ ఇవి కూడా తీసుకోవాలండి. వెల్లుల్లి సేమ్ క్వాంటిటీ, అది 1/4 కిలో అల్లం అండి, 1/4 కిలో వెల్లుల్లి, 250 grams. దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. అల్లం పేస్టు మిక్సీకి వేసుకోవడం అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year అయినా ఉంటుందండి. నేను 1 monthకి ఒకసారి చేసుకుంటూ ఉంటానండి. ఇవి తీసుకోవాలండి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఉంచానండి, మిగతా తీసేసాను. దీంట్లో ఒక 5-6 మిరపకాయలు వేసుకోవాలండి అల్లం పేస్ట్లోనే. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇది మంచి క్వాలిటీ నెయ్యి అండి. ఆ ఆయిలే కొంచెం వాడచ్చండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం లైట్గా వేగాక అండి, అప్పుడు ఇంక ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. మీకు చూపిస్తాను కొంచెం వేగే వరకు. ఇగో మిరపకాయలు మిక్సీ వేస్తున్నానండి. బాయిల్ చేసేటప్పుడే పసుపు, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి లైట్గా. నేను అప్పుడు కొంచెం వేసింది నాకు కొంచెం, అదే అందుకని మర్చిపోయానండి, ఏమనుకోకండి.
తగినంతగా వేసుకోవాలండి. ఏంటండి ఇంకా ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. జీరా పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారము, అల్లం పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెము పుదీనా, కొంచెం కొత్తిమీర, పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కొంచెం తగినంతగా వాటర్ వేసుకోవాలండి. ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి. కొంచెం తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి. ఇంకా ఆన్ చేయాలండి. ఇప్పుడు అన్నీ టేస్ట్ చూసానండి, కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ పెట్టుకోవాలండి. ఇటు సైడు అటు అది అవుతూ ఉంటుంది. ఒక 2 స్పూన్లు గీ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందాక పెట్టుకున్న ఇవన్నీ ఇప్పుడు రైస్లో వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర రైస్లో వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే వాటరు ఆల్రెడీ 60%, 70% వాటర్ కాగానే తీసేస్తాం కదండి. అందుకని సగం వాటర్ రైస్లోకి వెళ్ళిపోతుంది. సగం సాల్టే పీల్చుకుంటుంది రైస్కి. అయిపోయిందండి. ఇంక ఇలా సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టాం కదా, కొంచెం మగ్గింది బాగానే. ఇంకా అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకోవాలండి ఇది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నీళ్ళు వేసారు. ఈ ఆకులన్నీ తీసేసేయాలి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి వాటర్లో. ఇప్పుడు ముందే పెట్టిన రైస్ తీసుకోవాలండి. ఇది ఇప్పుడు బిర్యానీ పాట్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం వేసానండి. మొత్తం వేసుకోకూడదు, లేయర్లు వేయాలి కదా. వాటర్ వస్తుంది ఇంకా. ఇదిగోండి ఆనియన్స్, రోస్టెడ్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలండి, కప్పుకోవాలి. సాఫ్రాన్ వాటర్ కొంచెం అక్కడెక్కడ పోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఐరన్ పెన్నం హైలో పెట్టి ఇలా పెట్టుకోవాలి. పిండి అక్కర్లేదండి, ఇలా క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. తడిపిండి పెట్టి ఇలా పెట్టేవాళ్ళు కదా, అదొక మెథడ్, ఇదొక మెథడ్ అండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టాలండి. జస్ట్ తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టాలండి. అప్పుడు ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. 15 మినిట్స్ అయిందండి. కరెక్ట్గా బయట ఎలా ఉందో బిర్యానీ ఆ స్టేజ్కి ఉందండి మెతుకు. కరెక్ట్గా ఇంకా ఆఫ్ చేసుకున్నామండి. తర్వాత పైన జీడిపప్పు గీలో వేయించాను. ఇవి డెకరేషన్కి ఇలా పెట్టుకోవడమే. ఇంకా క్లాత్ తీసేసుకోవడమే అండి. ఇంకా టేస్ట్ చూద్దాము. ఇట్లా ఎవరి దాంట్లో వాళ్ళు కలుపుకోవాలండి, మొత్తం కలపకూడదు.
సూపర్గా ఉందండి. సేమ్ హోటల్లో దమ్కా బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ దమ్ బిర్యానీ అలాగే ఉందండి. మీరు కూడా ఈ రెసిపీ చేసి చూడండి. అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలాగే చేసి ప్రిపేర్ చేసుకొని చూడండి. నా వీడియోస్ అన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటానండి. ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తానండి ఇలాగే.